జై శ్రీరామ్. ఆ విద్యావంతుడు అంతటా తన భుజాలను మెడను వంచి తనలో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని, పరాక్రమాన్ని ఆవేశింప చేసుకున్నాడు. కనుచూపు మేర వరకు ఆ దారిని తేరిపార చూసినాడు. ప్రాణవాయువుని హృదయంలో బంధించినాడు. శ్రవణేంద్రియాలను స్తంభింపచేసినాడు. 2 పాదాలను ఆ కొండకు తన్నిపెట్టినాడు. ఆకాశంలోకి ఎగిరిపోతున్న మహాబలవంతుడు ఆ కపికుంజరుడు హనుమంతుడు అప్పుడు వానరులందరినీ చూసి, ఓ వానరులారా, వాయువేగంతో పోయే రామబాణము వలె నేను రావణాసురుడు పరిపాలిస్తున్న లంకాపట్టణమునకు పోతాను. సీతాదేవి ఒకవేళ అక్కడ కనపడకపోయినట్లయితే అదే వేగంతో దేవలోకమునకు పోతాను. అక్కడా కనపడకపోయినట్లయితే అలసట కూడా లెక్క చేయకుండా మళ్ళీ లంకాపట్టణానికి పోతాను. అప్పుడు కూడా సీతాదేవి కనిపించకపోయినట్లయితే రావణాసురుని ఈడ్చుకు వస్తాను. అంటే రావణుడు ఆమెను ఎక్కడ దాస్తే అక్కడ వెతుకుతాను. ఎక్కడా దొరక్కపోతే ముందు రావణుడిని తెచ్చి ఇక్కడ పడేస్తాను. ఇక్కడికి తెచ్చి అంటే లాకపులో పెట్టి కొడితే సంగతి చెప్తారు చూడండి, అలా అన్నమాట. ప్రస్తుతం తనకి అప్పచెప్పబడిన కార్యం సీతాన్వేషణమే. ఒకవేళ అలా దొరకపోతే ఏం చేస్తాడో చెబుతున్నాడన్నమాట. హనుమంతుడికి రావణుడు చాలా చిన్నవాడు, కాకపోతే తన చేత సంహరింపబడవలసిన వాడు కాదు కనుక ఎప్పటికప్పుడు వాడిని వదిలేస్తూ ఉంటాడు. ఎందుకంటే సరాసరి శివుడే హనుమంతుడు, ఆయన భక్తుడే రావణుడు. వాడిని హెచ్చరించడం, వాడిని సరైన దారిలోనికి తీసుకురావడం వరకే హనుమంతుడు. వాడిని సంహరించడం అనేది విష్ణు కార్యము, ప్రభు కార్యము హనుమంతునికి. అందుకనే వాడిని కట్టి తీసుకొస్తాను అని చెప్పాడు. జై శ్రీరామ్.